అసోసియేషన్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువులు పురుగుమందుల విత్తనాల షాపులు అన్నీ కూడా నేషనల్ వైడ్ జరిపేటువంటి బంద్కు తెలంగాణ రాష్ట్ర నుంచి కూడా మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రధానమైనటువంటి ఎరువుల సరఫరాలో ఉన్నటువంటి సమస్యల కోసం ఎరువుల సమస్యలు ఏదైతే ఉన్నాయో, డీలర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా వరంగల్ జిల్లాలో కూడా బంద్ కొనసాగుతూ ఉన్నది. ఈ ఎరువుల సమస్యలన్నీ కూడా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇలా ప్రధానమైనటువంటి సమస్య డీలర్లు ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలు ఏమిటంటే ఎరువుల కంపెనీలు FOL అంటే డెలివరీ ఇవ్వకుండా లాస్ట్ ఎండింగ్ వరకు కూడా FOL ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి డీలర్లకు FOL ఇవ్వకుండా కంపెనీలు కొంత ఎరువుల డీలర్లను ఇబ్బంది గురి చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వంలో అమలు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా ఎరువుల కంపెనీలు డీలర్లకు సప్లై చేయడం లేదు. ఆ లారీ ఫ్రైట్స్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు యూరియా ధరలు MRP దాటి 266 అమ్మాల్సినటువంటి యూరియా ఇవాళ 300 దాటుతూ ఉన్నది. మరి అలాంటి కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లనే ఉద్దేశంతో ఇవాళ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఎరువుల ఉత్పత్తి కంపెనీలన్నీ కూడా కళ్ళు తెరిచి ప్రతి డెస్టినేషన్కి ఇవాళ వరంగల్ జిల్లా నుండి ఒకే ఎక్కువ రేక్ పాయింట్ ఉన్నది. ఎరువులన్నీ కూడా వరంగల్ జిల్లా నుంచి విడిపోయినటువంటి జనగామ కావచ్చు, వరంగల్ జిల్లా నుంచి విడిపోయినటువంటి మహిబాద్ కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, మొలుగు కావచ్చు, నేరుగా ఎరువులన్నీ కూడా మరి వరంగల్ జిల్లా కేంద్రం నుంచే సప్లై చేయబడితే కనుక రేక్ పాయింట్ వరంగల్ హెడ్ క్వార్టర్లే ఉంది కనుక మరి ఇలా ఏటూ నాగారం, ములుగు జిల్లా ఏటూ నాగారం సంబంధించిన విషయాన్ని మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇలా ఎరువుల కంపెనీ ఇచ్చేటువంటి యూరియా కొన్ని కంపెనీలు 240 రూపాయలు ఇస్తున్నాయి, కొన్ని కంపెనీలు 245 ఇస్తున్నాయి. ఈ 240 కానీ 245 ఇచ్చేటువంటి కంపెనీలు అన్నీ కూడా ఎక్స్ వరంగల్ రేటు నిర్వహిస్తూ ఉన్నాయి. కంపెనీ ఇన్వాయిస్లు కూడా చూపిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చే ఇన్వాయిస్ రికార్డెడ్గా ఎక్స్ రేట్ ఎంత అనేది కూడా ఎరువుల కంపెనీలు ఇచ్చే ఎక్స్ రేట్ ఇన్వాయిస్, కంపెనీ యొక్క ఇన్వాయిస్ కూడా మీకు నమూనా ఒకటి మీకు చూపిస్తూ ఉన్నాం. ఈ ఎక్స్ రేటు 240 రూపాయలు ఇక్కడ నుంచి సప్లై ఇస్తే మరి డీలర్ ఎలా అమ్మాలనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి, అధికారులు ఆలోచించాలి. ఇక్కడి నుంచి ఏటూ నాగారం పోయేటువంటి డీలర్కు మరి 290 రూపాయలు పడుతుంది, కానీ MRP 266 రూపాయలు మాత్రమే ఉంది. ఒకవేళ MRP దాటి అమ్మినటువంటి డీలర్ పైన అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. మీ దృష్టికి కూడా అధికారులు తీసుకొస్తున్నారు. అనేక సందర్భాల్లో డీలర్లు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో అధికారులు, ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో ఈరోజు మరి బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ఫర్టిలైజర్కి సంబంధించింది తెలంగాణ రాష్ట్రంలో మార్క్ఫెడ్ ద్వారా కూడా మరి ఎరువులు సప్లై చేస్తూ ఉన్నారు. సొసైటీస్ కావచ్చు, ఆగ్రో సెంటర్ కావచ్చు. అది కాదు, గతంలో ఆగ్రో సెంటర్స్ కానీ ప్యాక్స్ కానీ డెలివరీ ఉండేది. ఈరోజు ఆ డెలివరీ సిస్టమ్ కూడా మరి ఆ నిబంధన కూడా తీసేయడం జరిగింది. ఏదో ఒక సెంటర్కు FOL ఇస్తూ ఉన్నారు. మరి మార్క్ఫెడ్ ద్వారా జరిగేటువంటి ఎరువులకేమో కంపెనీలన్నీ కూడా మరి FOL సిస్టాన్ని అమలు చేస్తూ ఒక ప్రైవేటు డీలర్లు మరి ప్రైవేటు లైసెన్స్ తీసుకున్నటువంటి, ప్రభుత్వంతో లైసెన్స్ పొందినటువంటి డీలర్లకు మాత్రం ఈ కంపెనీలు FOL సిస్టాన్ని అమలు చేయడం లేదు. ప్రభుత్వానికి సప్లై చేస్తున్నాం FOL ఇస్తారు, మరి డీలర్లకు సప్లై చేస్తున్నాం FOL వేయకుండా మోసం చేస్తున్నటువంటి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ సమావేశం ద్వారా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇలా FOL విషయంలో ఈ కంపెనీలు చేస్తాం మోసం ఒక పక్క పెడితే, ఈ FOLతో పాటు ఇలా 60% మార్కెట్కి సప్లై చేస్తున్నటువంటి ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీలు ఆ 60% మార్కెట్కు అనేక లింక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీలలో. ఆ లింక్ ప్రొడక్ట్స్ను మార్కెట్కి ఏమో లింకులు లేవు. ప్రైవేట్ 40% సప్లై చేసేటువంటి డీలర్లకు మాత్రం, కంపెనీ డీలర్లకు కావచ్చు, ప్రైవేట్ డీలర్లకు కావచ్చు, అన్ని లింక్ ప్రొడక్ట్స్లు ఇస్తూ నానో యూరియా అని, నానో DAP అని, లాడీస్ టెక్నికల్ అని, ఎన్నో గ్రాన్యువల్స్ అని ఏదో ఒక ప్రొడక్ట్ను అంటగట్టి డీలర్లను మరి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి కంపెనీలను చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా.
ఇవాళ అవసరం ఉన్న మేరకే మరి లింక్ ప్రొడక్ట్స్ చేయాలి తప్ప అవసరం లేనటువంటి మరి లింక్ ప్రొడక్ట్స్ను వెంటనే కంపెనీలు బంద్ చేయాలి. బంద్ చేయకపోతే భవిష్యత్తులో ఇవాళ ఒక్కరోజే బంద్ పెడతా ఉన్నాం, రేపు కంపెనీల యొక్క నిర్ణయము, కంపెనీల యొక్క పద్ధతులు, వ్యవహారాలు మారకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ బంద్ మరొక్కసారి కంపెనీలపై చర్యలు తీసుకునేంత వరకు కూడా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా, పత్రికా సమావేశం సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం.